మందిరములో అణుకువగా మెనుకువగా అణుచుకొని సేవకులు చూస్తున్నారు, తోటి సంఘం వాళ్ళు చూస్తున్నారు. ఏమంటే ప్రతి విషయంలో భయం భయం భయం, భయపడినట్లుగా ఇక్కడే బాగానే కనబడతారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత భక్తి జీవితం కనబడదు. భక్తి జీవితం కనబడదు. నేటి క్రైస్తవులు మందిరములో ఉన్న భయము, బయట ఆ భయాన్ని భక్తి రూపంలో నువ్వు చూపించాలి. భయం మందిరంలో ఉంది, కానీ మందిరం విడిచిన తర్వాత ఆ భక్తిని ఎందుకు చూపించలేకపోతున్నావు? మరలా ఆచారాలు కలిసిపోవడం, లోకంలో కలిసిపోవడం, అన్య సంబంధమైన కార్యాలు అన్నిట్లో కలిసిపోతున్నారు. భయము మందిరంలో ఉంటుంది. పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్ని విధాలుగా అన్ని కార్యాలు చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇదంతా యెహోవా యందలి